నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న సిట్, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వ్యాఖ్య. న్యాయ వ్యవస్థలో మానవ మేధస్సుకే ప్రాధాన్యమివ్వాలి, ఏఐ ప్రత్యామ్నాయం కాదని హైకోర్టు స్పష్టీకరణ. రెండు కంటైనర్లు ఢీకొని డ్రైవర్ సజీవ దహనం, కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఘటన. నేడు అధికార లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు, హాజరు కానున్న మోదీ, అమిత్ షా. వైభవంగా అంతర్వేది నరసింహ కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం 2 గంటల తర్వాత రథోత్సవం. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. దీన్నే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. 2019 కంటే ముందున్న కఠిన నిబంధనల్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక సడలించడం, అదే అదునుగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడిన తీరును ఆధారాలతో సహా అభియోగ పత్రంలో ప్రస్తావించింది. వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇటీవల సీబీఐ నేతృత్వంలోని సిట్ దాఖలు చేసిన తుది అనుబంధ అభియోగ పత్రం తాజాగా వెలుగుచూసింది. 2019-24 మధ్య టీటీడీకి సరఫరా అయిన నెయ్యి నమూనాల్లో నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్లు గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ప్రయోగశాల విశ్లేషణలో తేలిందని సిట్ వెల్లడించింది. భగవాన్పూర్లోని భోలేబాబా ఓరోగానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్లో 2019 నుంచి 2024 వరకు 68,17,000 కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ తెలిపింది. అందులో 59,71 కిలోలను అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో టీటీడీకి సరఫరా చేశారని పేర్కొంది. తద్వారా 234,51 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. భోలేబాబా డైరీ ప్రతినిధులు నిందితులైన పొమిల్ జైన్, విపిన్ జైన్లు కల్తీ నెయ్యి తయారీ కోసం తమ అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్ కంపెనీ, హర్ష ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కల్తీ నెయ్యి తయారీ కోసం కోల్కతాలోని బుర్జే రిఫైనరీస్ లిమిటెడ్, ఇతర సంస్థల నుంచి పామ్ కెర్నల్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ కొన్నారు. అరిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్, సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్, శివాన్సీ ట్రేడింగ్ కంపెనీ, జిఆర్ ఇంప్లెక్స్ నుంచి ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, మోనోగ్లిసరైడ్స్ వంటి రసాయనాలు సేకరించారు. పొమిల్ జైన్, విపిన్ జైన్ వారి ఉద్యోగులైన మోహన్ రాణా, సంజయ్ చౌహాన్, ఆశీష్ రోహిలాలతో కలిసి కల్తీ నెయ్యి తయారు చేశారు. పాలు, వెన్నె వంటివి సేకరించకుండా పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామాలిన్ ఆయిల్ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి రసాయనాలు జోడించి ఈ కల్తీ నెయ్యి తయారు చేశారు. ల్యాబ్ పరీక్ష విలువ సర్దుబాటు, నెయ్యి వాసనలు వచ్చేందుకు ఈ రసాయనాలు కలిపారు. గుజరాత్లోని ఎన్డీడీపీ కాఫ్ ఆనంద్ సంస్థ 2025 మార్చి 27న ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని ధృవీకరించింది. టీటీడీ సేకరించిన నెయ్యి నమూనాల్లో ప్రధానంగా పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ ఉందని, బుటెరిక్ యాసిడ్ నిర్దేశిత ప్రమాణం కంటే తక్కువగా ఉందని పేర్కొంది. కొవ్వులు కనిపించలేదని, అందువల్ల జంతువుల కొవ్వు ఉండే అవకాశాలు చాలా తక్కువని వివరించింది. హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, భోలేబాబా ఓరోగానిక్ డైరీ ప్రైవేట్ సంస్థలకు తితిదే నెయ్యి టెండర్లలో పాల్గొనే అర్హతే లేదని, నకిలీ పత్రాలతో టీటీడీ టెండర్లలో పాల్గొన్నట్లు అభియోగ పత్రంలో స్పష్టం చేసింది. నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పీఏ హోదాలో ఉన్న చిన్నప్పన్న టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ల విషయంలో కీలకంగా వ్యవహరించారని అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. కిలో నెయ్యికి 25 చొప్పున లంచం తీసుకున్నారని పేర్కొంది. పొమిల్ జైన్ అలా చెల్లించడానికి నిరాకరించగా నాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ తనిఖీ సమయంలో భోలేబాబా డైరీపై అనర్హత వేటేయించారని సిట్ వెల్లడించింది. 2022 ఏప్రిల్, మే నెలల్లో సుబ్రహ్మణ్యం నుంచి టీటీడీకి
నెయ్యి సరఫరా చేసేవారి వివరాలను చిన్నప్పన్న ముందే తీసుకున్నారని తెలిపింది. కొనుగోళ్ల వ్యవహారాలు టీటీడీ బోర్డు నిర్ణయాల కన్నా ముందే సుబ్రహ్మణ్యం నుంచి చిన్నప్పన్న మెయిల్కు వెళ్లేవని వివరించింది. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు 35% సరఫరా ఆర్డర్లు అధిక ధరలకు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండీ జగన్మోహన్ గుప్తా నుంచి చిన్నప్పన్న 50 లక్షల లంచం తీసుకున్నారని సిట్టు వెల్లడించింది. టీటీడీ అధికారులు సుబ్రహ్మణ్యం, నటేష్ బాబు, అనిల్ కుమార్, ఈశ్వర్ రెడ్డి CFTRI ల్యాబ్ నివేదికల్లో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు తేలినా ఆ నివేదికలు ఉన్నతాధికారులకు పంపించకుండా దాచిపెట్టారని స్పష్టం చేసింది. భోలేబాబా డైరీకి అదనంగా మరో 15% సరఫరా ఆర్డర్ ఇచ్చారని అభియోగ పత్రంలో స్పష్టం చేసింది. నిందితుల జాబితాలోని ప్లాంట్ తనిఖీ సభ్యులు దురుద్దేశపూర్వకంగానే ఆయా డైరీ ప్లాంట్లను సరిగ్గా తనిఖీలు చేయలేదని సిట్ వెల్లడించింది. టీటీడీ టెండర్ షరతులకు అనుగుణంగా అర్హతలు లేవని తెలిసి ఆయా సంస్థలకు అనుకూలంగా తప్పుడు నివేదికలు ఇచ్చారని స్పష్టం చేసింది. కల్తీ నెయ్యి సరఫరాతో టీటీడీకి భారీగా నష్టం, డైరీ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారని అభియోగ పత్రంలో పొందుపరిచింది. నిందితులైన టీటీడీ జూనియర్ అసిస్టెంట్ పల్లి ఈశ్వర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ముద్దా వెంకట అనిల్లు కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసం ద్వారా లంచాలు తీసుకుని కల్తీ నెయ్యి సరఫరాను అనుమతించారని సిట్ పేర్కొంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదంటూ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు సూచించారు. పాలతో పని లేకుండా రసాయనాలతో నెయ్యి ఎలా తయారు చేయొచ్చో వైసీపీ నేతలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. తిరుమల పవిత్రకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారికి శిక్ష పడాలని తేల్చి చెప్పారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అజెండా ముగిశాక తాజా రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సిబిఐ నేతృత్వంలోని సిట్టు వేసిన ఛార్జిషీట్పై సుమారు 1:20 నిమిషాల పాటు చర్చ సాగింది. వైసీపీ నాయకుడే ఒక క్రిమినల్ అని, మొదట్నుంచి ఆ పార్టీ నేతల నేర ప్రవృత్తి భిన్నంగా ఉంటుందని సీఎం అన్నారు. దొంగలే దొంగ అన్నట్లుగా కోడికత్తి, గులకరాయి, వివేక హత్య, పరకామణి చోరీ కేసుల్లాగే లడ్డూ కల్తీ కేసులో ఎదురుదాడి ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. లడ్డూ కల్తీ కేసులో సిట్ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడి చివరకు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. లోకేష్ సహా కొందరు మంత్రులు కల్తీ నెయ్యిపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని పేజీల వారీగా చదివి వినిపించినట్లు తెలిసింది. నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉందని, రసాయనాలతో తయారు చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైందని చెప్పారు. కల్తీ నెయ్యి సరఫరా విషయం 2022లోనే అప్పటి టీటీడీ యంత్రాంగానికి, ప్రభుత్వానికి తెలుసని కొందరు మంత్రులు ప్రస్తావించారు. అయినా అర్హత లేని కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. టీటీడీ కొనుగోలు కమిటీలో బోర్డు సభ్యులుగా తాను, ప్రశాంతిరెడ్డి ఉండేవాళ్లమని, తమను సమావేశానికి పిలవకుండానే నెయ్యి కొనుగోలు నిబంధనలు సరళీకరించి కావాల్సిన వారికి టెండర్లు ఖరారు చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. అప్పట్లో కమిటీ సభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంకో అధికారి కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తర్వాత తెలిసిందని పార్థసారథి తెలిపారు. వైసీపీ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆధారాలతో మాట్లాడాలని మంత్రులకు సీఎం నిర్దేశించారు. కేబినెట్ భేటీ తర్వాత భోజన సమయంలో కొందరు మంత్రులు 1985 నుంచి పార్టీలో పరిస్థితుల్ని ప్రస్తావనకు తెచ్చారు. అప్పట్లో చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారని పయ్యావుల కేశవ్ అన్నారు. అన్ని అంశాలపై అవగాహనతో వెళ్లటం వల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అసెంబ్లీలో గట్టి పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అర్థవంతమైన సమావేశం జరిగినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో ప్రస్తుతమున్న విభిన్న అంశాలు, ప్రజా పరిపాలన ప్రాధాన్యమైన విషయాలపై విస్తృతంగా చర్చించినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉప్పాడ సముద్రకోత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ ప్రాధికార సంస్థ సాంకేతిక సలహా మండలికి ప్రతిపాదనలను సమర్పించడానికి కాకినాడ జిల్లా అధికార యంత్రాంగానికి అవకాశం ఇచ్చినందుకు హోంమంత్రి అమిత్ షాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమిత్ షాతో భేటీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన పవన్ పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ స్టేషన్గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు పలు అంశాలపై చర్చించారు. సేతుబంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్ ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైలు ప్రణాళికకు అనుగుణంగా లెవెల్ క్రాసింగ్లు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని పవన్ తెలిపారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ను అమృత్ స్కీమ్ కింద మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని కోరారు. వీటితో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించారు. విజ్ఞప్తులపై రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడంపై పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 2 కంటైనర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఓ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో వెళ్తున్న చిన్న కంటైనర్ యూటర్న్ తీసుకుంటుండగా కోల్కతా నుంచి వస్తున్న మరో కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 కంటైనర్ల ముందు భాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. మృతుడు కోల్కతాకు చెందిన కమల్ షేక్గా గుర్తించారు. న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగం కంటే మానవ మేధస్సుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పుల విషయంలో ఏఐని వినియోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని దిగువ కోర్టుల న్యాయాధికారులను అప్రమత్తం చేసింది. సాంకేతికత ఎంత పెరిగినా న్యాయమూర్తుల విచక్షణే అంతిమమని తేల్చి చెప్పింది. మానవ మేధస్సుకు విశ్లేషణ సామర్థ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది. ఓ సివిల్ వివాదంలో విజయవాడ కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుమ్మడి ఉషారాణి, సునీత అనుబంధ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టేస్తూ గత ఏడాది ఆగస్టు 19న విజయవాడ కోర్టు ఉత్తర్వులిచ్చింది. అడ్వకేట్ కమిషన్ నివేదిక సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే విచారణలో తేల్చుకోవాలంది. ఈ సందర్భంగా 4 తీర్పులను తన ఉత్తర్వుల్లో ఉదహరించింది. ఈ ఉత్తర్వులపై ఉషారాణి, సునీత హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ వేశారు. విజయవాడ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రస్తావించిన 4 తీర్పులు ఉనికిలో లేవన్నారు. లేని తీర్పుల ఆధారంగా ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో వాటిని రద్దు చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తిల్హరి నివేదిక కోరారు. ఆ మేరకు విజయవాడ కోర్టు న్యాయాధికారి నివేదిక ఇచ్చారు. తన ఉత్తర్వుల్లో పేర్కొన్న తీర్పులు ఏఐ ద్వారా వచ్చినవేనని అంగీకరించారు. తొలిసారి ఏఐను వినియోగించానని, అది ఇచ్చిన తీర్పులు సరైనవేనని విశ్వసించానని చెప్పారు. ఏఐపై ఆధారపడటం వల్ల ఈ తప్పు జరిగిందని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా తీర్పులు పరిశీలిస్తానని వివరణ ఇచ్చారు. అధికారిక తీర్పులపైనే ఆధారపడతానని నివేదించారు. తీర్పుల ప్రస్తావనలో తప్పు దొర్లినా తన ఉత్తర్వులు చట్టబద్ధ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు. ఈ వివరాలతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి సంతృప్తి చెందారు. లేని తీర్పులు ప్రస్తావించినంత మాత్రాన విజయవాడ కోర్టిచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయలేమన్నారు. ఉషారాణి, సునీతల పిటిషన్ను కొట్టేశారు. ఈ సందర్భంగా ఏఐ వినియోగంపై జస్టిస్ తిల్హరి కొన్ని కీలక ఆదేశాలిచ్చారు. తీర్పుల కాపీలు తయారు చేసే సమయంలో ఏఐపై పూర్తిగా ఆధారపడి అదిచ్చే సమాచారాన్ని యథాతథంగా తీసుకోవద్దని హెచ్చరించారు. తీర్పులు చట్టబద్ధమైన సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఏఐ సాధనాలు లేని తీర్పులను సృష్టిస్తాయని, ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు. పూర్తిగా ఏఐ సమాచారంపై ఆధారపడితే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. స్పృహ, నైతిక విచక్షణ, సాక్ష్యాధారాలను విశ్లేషించే సామర్థ్యం, మానవ ప్రవర్తనలోని సూక్ష్మ భేదాలను అర్థం చేసుకునే శక్తి ఏఐకి ఉండదని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలను నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా భీమవరం జువ్వలపాలెం రోడ్డులో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఉపసభాపతి పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7, 8 తేదీల్లో కొండవీడు హెరిటేజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఉత్సవాల తొలి రోజున ప్రత్యేక అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారన్నారు. కొండవీడు కోట కీర్తి చరిత్ర నేటి తరాలకు తెలిసేలా ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్టు వివరించారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వేసవి ముగిసే వరకు రాత్రిళ్లు కూడా పర్యాటకులు కోటపై బస చేసేలా ప్రత్యేక టెంటులు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఉత్సవాల్లో లేజర్ షో, రోప్ రైడింగ్, హెలికాప్టర్ రైడ్, శాండ్ ఆర్ట్ వంటి ప్రజాకర్షక కార్యక్రమాలు ఉంటాయన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇక్కడ నుంచి కంటిన్యూగా కొండవీటి ఉత్సవాలు ఈ ఫిబ్రవరి 7, 8 రోజు ఒక 2 మినిస్టర్లు వచ్చేటువంటి విధంగా ఈ యొక్క కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యతని, ప్రాభవాన్ని పెంచేటువంటి దానికి, చరిత్రను గుర్తు చేసుకునేటువంటి విధంగా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. శివాలయము, దర్గా, మసీద్ ఉన్న ప్లేస్లోనే, ఉన్న కన్స్ట్రక్షన్లోనే మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. టూరిస్టులకి సౌకర్యవంతంగా అన్ని ఫెసిలిటీస్ తోటి ఏర్పాటు చేయటం, దానికి తోడు ఫుడ్ కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కానీ, బస్సులు కానీ,
ఈ కొత్తపాలెం రోడ్డు ఊళ్ళోకి పోయే పని లేకుండా ఊరు బయట నుంచే ఈ కొండవీడికి వచ్చేటువంటి విధంగా చేయటం జరుగుతుంది. ఎడ్ల పందాలేమో 18 నుంచి 23 జనవరి పర్మనెంట్. ఈ ఉత్సవాలేమో 7, 8 శని ఆదివారాలు ఏమైనా మారితే ఆ డేట్ల ప్రకారం పెట్టుకోవడం జరుగుతుంది. భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు ముందస్తు అధికారిక ప్రీ సమ్మిట్ కార్యక్రమం ఏఐ ఫర్ పబ్లిక్ గుడ్ డెమో డే విశాఖలో జరిగింది. టెక్ భారత్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ పాలన, పౌర సేవల కోసం ఇప్పటికే అభివృద్ధి చేసిన అమలుకు సిద్ధంగా ఉన్న 10 కృత్రిమ మేధ వ్యవస్థలను యువత ప్రదర్శించారు. ప్రభుత్వ ఐటీఈ కార్యదర్శి కాటమనేని భాస్కర్, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ప్రాజెక్టులను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఏఐ విశ్వవిద్యాలయం కార్యకలాపాలు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయని కాటమనేని భాస్కర్ వెల్లడించారు. కృత్రిమ మేధ ఇప్పుడు ప్రయోగాత్మక సాంకేతికత దశను దాటి వ్యూహాత్మక నిర్ణయాలు, రోజువారీ పనితీరులో కీలక భాగంగా మారుతోందని జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఒకసారి ఎంగేజ్ అయిన తర్వాత, వ్యవస్థతో కొంచెం సంపర్కం ఉన్న తర్వాత అసలు లోతుకి వెళ్ళి ఎందుకు ఎట్లా అవుతుంది, పోలీస్ స్టేషన్లో ఎందుకు మనం న్యాయం అందట్లేదు, కోర్టులో న్యాయం ఎందుకు అందట్లేదు, మరి ఎన్ని గందరగోళాలు చేసినా కూడా స్కూళ్ళల్లో మంచి విద్య ఎందుకు అందట్లేదు, మంచి ఆరోగ్యం ఎందుకు అందట్లేదు, పరిపాలన యంత్రాంగాన్ని జవాబుదారీతనం చేయడం ఎట్లాగా, అవి ఇంకా హయ్యర్ లెవెల్ థింగ్స్. కానీ ఈ ప్రారంభంతో ఆ ఎంగేజ్మెంట్ మొదలైనట్టయితే ఖచ్చితంగా మార్పుకి నాంది పలుకుతుంది. అందుకు మనసారా అభినందిస్తున్నాను ఈ నిర్వాహకుల్ని. వీఆర్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్, యూ డోంట్ బి ఏ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. అందుకని మనం పట్టించుకుంటే ఆటోమేటిక్గా పనులు జరగడం మొదలెడతాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది లాంగ్ టైమ్ ఎంగేజ్మెంట్ కావాలి. నేను ఒకటే కోరేది ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఉపయోగించే అవకాశం ఉండాలి. ఒకే భాష, ఒకే రకమైన పద్ధతులు ఉన్నాయి కాబట్టి అది కూడా మనం ఒకసారి చూసుకుంటే ఏ రకంగా దీన్ని ఒకసారి ఒక ప్రోడక్ట్ డెవలప్ అయిన తర్వాత దేశమంతా ఎలాగ దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ఆలోచిస్తే ఖచ్చితంగా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది. మాచవరం మండలం పిన్నెల్లిలో ఇటీవల హత్యకు గురైన సాల్మన్ కుటుంబాన్ని పరామర్శించింది. గ్రామంలోని ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించింది. తుది నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు. సాల్మన్ కుటుంబంతో పాటు నేరారోపణలతో జైల్లో ఉన్న పేతురు భార్య నుంచి వివరాలు సేకరించారు. సాల్మన్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ కమిషన్ కమిటీ భరోసా ఇచ్చింది. పిన్నెల్లి గ్రామానికి ఎస్సీ కమిషన్ మెంబర్స్ 5 మెంబర్స్ రావడం జరిగింది. మంద సాల్మన్ మృతికి గల కారణాలని తెలుసుకొని ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో దాని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీగా అక్కడ కొంత వివరాలను సేకరించడం జరిగింది. ఈ వివరాలని యాజ్ ఇట్ ఈజ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కేఎస్ జవహర్ గారి నోటీసులో మా 5 మెంబర్స్ ఇక్కడ ఏదైతే తెలుసుకున్నామో వాళ్ళ దృష్టిలో పెడతాము. బాధిత కుటుంబాలకు ఏదైతే ఉందో న్యాయం జరిగేంత వరకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో విద్యా ప్రతిష్టాన్ మైదానంలో జరగనున్నాయి. 9 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అజిత్ పవార్కు అంతిమ వీడ్కోలు పలకనున్నారు. మంత్రి లోకేష్ బారామతి వెళ్లి అజిత్ పవార్కు నివాళులర్పిస్తారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణానికి నిన్న సాయంత్రం తరలించారు. వైద్య కళాశాల నుంచి ఆయన మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో విద్యా ప్రతిష్టాన్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కార్యకర్తలు, అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణానికి అజిత్ పవార్ ఆఖరి చూపు కోసం ఆయన అభిమానులు, స్థానికులు భారీగా తరలివస్తున్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధతో, బరువెక్కిన మనసుతో అజిత్ దాదా అమర్ రహే, అజిత్ దాదా తిరిగిరా అంటూ నినదించారు.
విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఈ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 9 గంటలకు గడిమ ఆడిటోరియం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. తరువాత జరిగే అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే సహా ఇతర సీనియర్లు, ఇతర పార్టీ నేతలు, పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రభుత్వం అజిత్ గౌరవార్థం 3 రోజుల సంతాప దినాల్ని ప్రకటించింది. ఈ కాలంలో అన్ని అధికారిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని ప్రభుత్వ భవనాలపై జెండాలు సగం వరకు అవనతం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు అజిత్ పవార్ సహా మరో 4 మరణించిన ఈ దుర్ఘటనపై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ ఏడీఆర్ కేసు నమోదు చేశారు. బారామతి తాలూకా పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేసినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ కేసును మహారాష్ట్ర సీఐడీకి అప్పగించనున్నట్లు తెలిపారు. విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఏఏఐబీ దర్యాప్తు ఫలితాల ఆధారంగా సీఐడీ ఈ కేసును విచారిస్తుందన్నారు. ఏఏఐబీ ఇప్పటికే ఈ కేసును విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తోంది. అజిత్ పవార్ నిన్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరగా ఉదయం 8:45 విమాన ప్రమాదం జరిగింది. బారామతి ఎయిర్పోర్టులో విమానం ల్యాండింగ్ చేసేందుకు పైలట్ యత్నించగా దృశ్యమానత సరిగ్గా లేని కారణంగా విమానం ప్రమాదానికి గురైంది. రన్వేకు 100 అడుగుల దూరంలో బండరాయిని ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగి విమానం 2 ముక్కలైంది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ సహా 5 మృతి చెందారు. బీహార్కు చెందిన దంపతులు తమిళనాడులోని ప్రసిద్ధ తంజావూరు పెయింటింగ్స్తో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. షేక్పురా జిల్లాలోని గున్హేసా గ్రామానికి చెందిన కృష్ణదేవి ప్రవీణ్ దంపతులు ఉద్యోగం కోసం 2014 తమిళనాడుకు వలస వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ వారు తంజావూరు పెయింటింగ్స్ నేర్చుకున్నారు. కరోనా సమయంలో ప్రవీణ్ ఉద్యోగం పోవడంతో తిరిగి బీహార్ వచ్చారు. నేర్చుకున్న కళను వదలకుండా బీహార్లో ప్రారంభించి ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఈ చిత్రానికి 22 క్యారెట్ల బంగారు రేకు వాడడంతో అవి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా సాగింది. గోవింద లక్ష్మీ నారసింహ అంటూ గోదావరి సాగర సంగమ క్షేత్రం ప్రతిధ్వనించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్వామివారికి రథోత్సవం నిర్వహించనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివార్ల ఉత్సవమూర్తుల్ని సుందరంగా అలంకరించిన వేదికపైకి వేంచేపు చేశారు. కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు ఇలా పరిణయోత్సవంలోని ప్రతి ఘట్టాన్ని వివరిస్తూ అర్చకులు స్వామివారి కళ్యాణం జరిపించారు. అంతర్వేది క్షేత్ర ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరిస్తూ రాత్రి 1:56 ఉత్సవమూర్తులకు జీలకర్ర బెల్లం పెట్టించారు. కోమలకరైరార్ద్రాక్షదారోపణం బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్తో పాటు కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అన్నవరం దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించారు. స్వామివారి కళ్యాణాన్ని ఆశాంతం తిలకించిన భక్తజనం ఆ తరువాత సముద్ర స్నానాలకు తరలి వెళ్లింది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి, శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వర స్వామి దేవతామూర్తులను ఒకే వేదికపై తీసుకొచ్చారు. వేద మంత్రోచ్చారణల మధ్య దివ్య కళ్యాణం నిర్వహించారు. వాసం శెట్టి సత్యం దంపతులు స్వామి అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలను ఈవో దుర్గా భవానీ సమర్పించారు.
కళ్యాణ మహోత్సవాలు తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.